హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఇది అరిసెల వీడియో అండి. ఇది నేను పండగకి ముందు రోజు చేశానండి. ఎడిటింగ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు పెడుతున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి అరిసెలు, కానీ చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను 1 kg రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇవి మెరగలు ఏమీ ఇట్లా ఇందులో ఏమీ లేకుండా అలా మొత్తం క్లీన్గా చేసుకొని ఇవి 2-3 సార్లు వాష్ చేసేసి మంచినీళ్ళతో ఇవి ఓవర్ నైట్ మొత్తం అంటే 24 hours నానబెట్టుకుంటున్నానండి. మధ్యలో నేను ఒక 6 hours అట్లా అయ్యాక ఒకసారి వాటర్ చేంజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏ టైంకి అయితే నానేసానో అంతవరకు నానబెట్టుకున్నానండి. ఇలా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మంచిగా నానాయండి రైస్. ఇవి మొత్తం ఈ వాటర్ అంతా వడగట్టేసి ఇవి జల్లిబుట్టలోకి వేసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే క్లాత్ మీద కూడా ఆరబెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెంసేపు అలానే వదిలేసేసాను. తర్వాత ఈ రైస్ మొత్తం అంటే కొంచెం క్వాంటిటీ నేను మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి, మెత్తటి పిండిలాగా. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక బయట తీసుకెళ్ళి మరలో పట్టించుకోవచ్చండి. మెత్తటి పిండిలాగా వేసిస్తారు వాళ్ళు, పచ్చిపిండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక సన్న జల్లెడ తీసుకోవాలండి. పిండిది, రవ్వది అస్సలు తీసుకోవద్దండి, లావుగా పడిపోతుంది పిండి మొత్తం. సన్నది పిండిది ఉంటుందండి, అదే పెట్టుకొని ఇలా జల్లించుకోవాలి పిండి మొత్తం. ఎక్కడ ఈ పైనుంచి బియ్యం రవ్వ అట్లాంటివి ఏమీ పడకుండా చూసుకోవాలండి. ఇలా మొత్తము ఒక 3-4 times పడుతుందండి. మీడియం జార్లో వేసుకుంటే పిండి మెత్తగా వస్తుందండి మంచిగా. అది జల్లెడ కొంచెం మంచిగా లేదని చెప్పేసి లాస్ట్కి ఇది తీసుకున్నానండి నేను. ఇలా ఈ పిండి మొత్తం జల్లెడ పడుతున్నప్పుడే మధ్య మధ్యలో ప్రెస్ చేసేసుకోవాలండి, లేకపోతే ఆరిపోతే అరిసెలు మంచిగా రావండి. ఈ పచ్చితనం అలానే ఉండాలండి పిండిలో. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం కేజీ పిండి అండి. నేను ఇంకొంచెము సపరేట్గా ఒక 1/2 kg అంత పిండి కూడా పక్కన వేసి పెట్టుకున్నానండి. ఇది 3/4 kg బెల్లం అండి, ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక థిక్ గిన్నె పెట్టేసేసుకొని ఇందులోకి బెల్లం ఇలా వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. జస్ట్ ఇది బెల్లం మెల్ట్ అవ్వడానికి యాడ్ చేస్తున్న వాటర్. ఇలా వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం పాకం పట్టుకోవాలండి. ఫస్ట్లో అయితే ఏం పర్వాలేదండి, పాకం అంత తొందరగా ఏం రాదు కాబట్టి. లాస్ట్ మాత్రం నొరగ బాగా ఎక్కువైన టైంలో మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి పాకము. ముదిరిపోతే మళ్ళీ అరిసెలు చాలా గట్టిగా అయిపోతాయండి. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు ఇక్కడ వద్దనుకుంటే పాకం స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకున్నా సరిపోతుందండి. ఇలా గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి. ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ఇలా తీసుకొని పాకం ఇలా వేసుకొని చూస్తే మీకు కరెక్ట్ పాకం అయితే కనుక ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసి ఉండలాగా అవుతుందండి. ఈ ఉండ పాకమే కరెక్ట్ అండి అరిసెలకి. ఇంకా తిక్కుగా రాయిలాగా వస్తే కనుక అరిసెలు చాలా గట్టిగా అవుతాయండి, బాగుండవు. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలండి. నాకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి ఇలానే స్టవ్ మీద ఉంచాను, కానీ స్టవ్ మాత్రం ఆఫ్లో ఉందండి. ఇలా కొంచెం పిండి వేస్తూ, ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు కలిపితే బాగుంటుందండి. ఒక్కరికే వేస్తూ కలుపుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఉండలు కట్టకుండా ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఫస్ట్లో అయితే పిండి పాకం ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా తిప్పొచ్చండి. పిండి సగంకి పైగా అయిపోతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుందండి. అప్పుడు మీకు ఇలా కలపడం ఇబ్బంది అనుకుంటే కనుక కింద పెట్టేసేసుకొని ఒకరు పట్టుకుంటే ఇంకొకరు కలిపితే సరిపోతుందండి, గట్టిగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు కొంచెం బియ్యం పిండి ఎక్స్ట్రా పడిందండి. నేను పక్కన ఆల్రెడీ రెడీగా ఉంచుకున్నాను కదండి పచ్చిపిండి, ఇంకొకటి చెప్పాను కదండి ఇందాక. ఎక్స్ట్రా కొంచెం ఒక గ్లాస్ అంత పిండి పడిందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పాకం మనకి లూజ్గా అయిపోతుందండి, అవడం వల్ల పిండి ఎక్కువ పడుతుంది. ఆ టైంలో మనం పిండి కరెక్ట్గా పెట్టుకుంటే మళ్ళీ పచ్చి పిండి ఉండదు కాబట్టి అరిసెలు మంచిగా కుదరవండి. మళ్ళీ గోధుమ పిండి కానీ అలా యాడ్ చేస్తే టేస్ట్ పోతుంది. అందుకని కంపల్సరీ పిండి కొంచెం ఎక్కువగానే తీసి పెట్టుకోండి పక్కన. ఇలా మొత్తం ఇంకా కొంచెం యాడ్ చేసేసి పిండి ఇంకా కొంచెం సేపు ఇలానే ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కొంచెం గట్టిగా ఫాస్ట్గా తిప్పే వాళ్ళు అయితే కనుక బాగా ఉంటుందండి. ఇక్కడ మా పిల్లలు హెల్ప్ చేశారండి. ఇలా తిప్పుతుంటే పిండి వేస్తూ ఇలా మొత్తం తిప్పేసేసుకొని ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇంకా కొంచెం పిండి పడుతుంది, మరీ లూజ్గా ఉండొద్దండి,
మరీ గట్టిగా అయిపోవద్దు ఈ పిండి. ఇలా ఇంకా ఇంతతో సరిపోతుందండి పిండి. ఈ తెల్లగా ఉన్నదంతా మొత్తం కలిపేసేస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వేయడం వల్ల మంచిగా ఉంటుందండి. అరిసెలు కూడా చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం కలిపేసేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా చేతి మీద తీసుకొని మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా మంచిగా రౌండ్గా రావాలండి, మెత్తగా. ఇలా వస్తే కరెక్ట్గా ఉన్నట్టండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో, అంటే పెద్దది తీసుకోండి, ఇక్కడ నేను 1 లీటర్ దాకా ఆయిల్ తీసుకున్నాను. ఇలా వేసేసి ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే అరటాకు కానీ ఏదైనా సరే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని అందులో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఉండ తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలండి చేత్తో. ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలండి. ఒక సైడ్ లావుగా ఒక సైడ్ సన్నగా ఉంటే బాగుండదండి. ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నూనె వేడెక్కేలోపు ఇలా ప్రెస్ చేస్తున్నానండి. ఇలా ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కిందండి. ఈలోపు కొంచెం పిండి వేసి ట్రై చేసి చూశాను. చిన్న ముక్క పిండి మంచిగానే వేడైంది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి చొప్పున వేసేసుకొని, అంటే కడాయి సైజుని బట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ వేసేస్తే హీట్ సరిపోదు కాబట్టి మంచిగా కుక్ అవ్వండి లోపల వరకు. ఇలా 1 బై 1 ఇది ఒకటి వేసాక ఇంకొకటి వేసి చూపిస్తానండి. ఇలా 2 సైడ్స్ తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫస్ట్ ప్లెయిన్వి చూపిస్తున్నానండి. ప్లెయిన్వి కొన్ని చేశాక తర్వాత నువ్వులు అద్ది చేశానండి. ఇలా ఈ జల్లిగంట మీదనే పెట్టేసి ఆయిల్ ఒత్తేసేయచ్చండి. ఇలా ఒత్తడం వల్ల కొంచెం డేంజర్ ఉంటుందండి. మిస్ అయితే ఆయిల్ మొత్తం మీద పడుతుంది. అందుకని అరిసెలు ప్రెస్ చేసి ఉంటాయి కదండి, ఆయిల్ ప్రెస్ చేసి దాంతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇలా కానీ ఒక్కరైతే సరిపోరండి అరిసెలు చేయడానికి, 2 కావాలి, మినిమం 2 కావాలి. ఇలా నువ్వులు అప్లై చేసేసుకొని ఇలా ఒత్తేసేసుకొని ఇవి కూడా సేమ్ అదే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండి. నేను ఇది ప్రెస్ చేసేది, ఆయిల్ ప్రెస్ చేసేది లేదు. అందుకని నేను ఇలా కింద ఒక గిన్నె పెట్టేసి పైనుంచి ఇంకొక గిన్నె పెట్టి ఒత్తుతున్నామండి. ఇలా తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆరనివ్వాలండి. ఒక వెడల్పాటి బేషన్లో వేసేసి నోరూరించే రుచికరమైన అరిసెలు రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.